నేను మీ కౌండిన్య. నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణలో మళ్ళీ ఉద్యమం నాటి సెగలు. తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల అంశాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆసక్తికరమైన రాజకీయ పోరు ముదురుతుంది. గోదావరి జలాల నుంచి ఢిల్లీ నిధులు ఉద్యోగాల భర్తీ వరకు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు ఇప్పుడు రెండు ప్రస్తుత ప్రభుత్వం మాజీ ప్రభుత్వం కొనసాగించుకుంటున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ను కేంద్రంగా చేసుకొని ఇరు పార్టీలు ప్రజల్లో పైచేయి సాధించేందుకు ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గోదావరి కృష్ణ నదీ జలాల సాక్షిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మరొకసారి జలయుద్ధం మొదలైంది. తెలంగాణ నీటి ప్రయోజనాలను సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నారు అంటూ మాజీ మంత్రి ఆరోపణలు గుప్పించడం జరిగింది. ఇంతకీ గోదావరి బోర్డు మీటింగ్లో అజెండా ఏం జరిగింది, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ఏంటి అనేది హరీష్ రావు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ బలంగా ఇస్తున్నారు. ఆయన క్షుద్ర పూజలు చేశారు, తాంత్రిక పూజలు చేశారు. అసలు హరీష్ రావు ఎందుకు బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు కర్ణాటక రాష్ట్రంలో ఆయన పర్యటించారు, ఏ గుడిలో ఏ పూజలు చేశారు అనేటువంటి ఆధారాలతో సహా బయట పెడతామని మహేష్ గౌడ్ చెప్పడాన్ని చూస్తుంటే ఇది చాలా కీలకమైన స్థానంలోనే ప్రస్తుతానికి ఈ అంశాన్ని ఉంచేటట్టుగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నిస్తున్నాయి అనేది మనకి తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు కాలంలో కూడా పూజలు చేయటం ఏంటి, ఈ క్షుద్ర పూజలు ఏంటి అనే దానికి ఆన్సర్ అయితే రావట్లేదు. అది క్లియర్గా వీడియోస్ ఉంటే కనుక బయట పెడితే ప్రజలకు కూడా కొంత డీటెయిల్స్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాటిని బయట పెట్టాలని మనం మహేష్ కుమార్ గౌడ్ని కోరుకుందాం.